ప్రకృతిలో లభించే ప్రతి వస్తువుకి ఒక విశిష్టత ఉంది. దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇలాంటి శక్తివంతమైన ఔషధ మొక్క ఉమ్మెత్త. దీని గురించి మీకు తెలుసా? ఉమ్మెత్త మొక్కని సాంప్రదాయ వైద్యంలో చాలా జాగ్రత్తగా వాడతాం. మరి ఈ హెచ్చరిక వెనక ఉన్న ప్రమాద తీవ్రత ఏమిటి? దీన్ని సొంతంగా వాడుకోవడం ఎంతవరకు సబబు? ఆయాసం, కీళ్ళనొప్పులు, చుండ్రు ఇలాగ అనేక సమస్యలకు ఉమ్మెత్త ఒక అద్భుతమైన దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుందని మీకు తెలుసా? దీంట్లో ఉండేటువంటి ఆల్కలాయిడ్స్ ఎలా పనిచేస్తాయి? శివుడితో ఉమ్మెత్తకు సంబంధం ఏమిటి? ఉమ్మెత్త మొక్క ప్రకృతి ఇచ్చిన అద్భుత శక్తి. కానీ దాని శక్తికి అంతే స్థాయిలో విషపూరిత గుణం ఉంది. మరి ఈ శక్తివంతమైన మొక్కని వైద్య సలహాతో ఎలా వాడుకోవచ్చు, ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికీ తెలిసిన ఉమ్మెత్త, కానీ చాలామందికి తెలియని దీని అద్భుత ఔషధ రహస్యాల్ని తెలుసుకోబోతున్నాం. ప్రాచీన భారతీయ వైద్య విధానం ఆయుర్వేదం. ఇది ప్రకృతిని, దాంట్లో ఉండేటువంటి ప్రతి అణువుని గౌరవిస్తుంది. మన చుట్టూ ఉన్న మొక్కలు ఎన్నో అద్భుతమైన రహస్యాన్ని దాచుకున్నాయి. వాటిలో కొన్ని తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. అలాంటి శక్తివంతమైన, కొంతవరకు అంతు చిక్కని మొక్కే ఈ ఉమ్మెత్త. శక్తివంతమైనటువంటి ఈ ఔషధపు మొక్క గురించి అందరికీ తెలిసి ఉండటం అవసరం. దీన్ని సాంప్రదాయ వైద్యంలో చాలా జాగ్రత్తగా, అలాగే శక్తివంతంగా వాడతాం. దీనికి శివుడితో సంబంధం ఉన్నట్లు కొన్ని కథలు, కొన్ని కథనాలు, చరిత్ర ఇవన్నీ చెప్తాయి. ప్రకృతిలో లభించే ప్రతి వస్తువుకి కూడా ఒక విశిష్టత ఉంటుంది. దాన్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకుంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అలాంటి ఒక అద్భుతమైన మొక్కే ఈ ఉమ్మెత్త. అయితే దీని స్వరూపం తెలుసుకోవటం అవసరం. మామూలుగా చాలామందికి తెలుసు, కానీ కొంతమందికి తెలియకపోవచ్చు. ఉమ్మెత్త మొక్కని దతూరా మెటల్ అనేటువంటి పేరుతోటి సంస్కృత బొటానికల్ నేమ్తో పిలుస్తారు. ఇది ఒక గుబురుగా పెరిగేటటువంటి చక్కటి గ్రీన్ కలర్లో కనిపించే మొక్క. దీనికి పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. పువ్వులేమో చాలా అందంగా గరాటాకారంలో తెల్లగా, కొన్నిసార్లు లేత ఊదా రంగులో స్పెసిఫిక్గా కనిపిస్తాయి. కాయలు గుండ్రంగా పైన ముళ్ళతోటి ఉంటాయి. ఈ మొక్క వేర్లు, ఆకులు, పువ్వులు, కాయలు, గింజలు ఇలాంటివన్నీ కూడా మన ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ మెడిసిన్లో, సాంప్రదాయ వైద్యంలో వాడతాం. ఇది ప్రధానంగా ఉష్ణమండల, అలాగే ఉప ఉష్ణమండల ప్రాంతాలలో ఎక్కువగా ఈ ఉమ్మెత్త పెరుగుతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల కూడా దీన్ని మనం చూడవచ్చు. అయితే అసలైన విషయం ఏంటంటే దీనికి అద్భుతమైన ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తెలుసుకోవాలి. ఈ ఉమ్మెత్త మొక్కని ఆయుర్వేదిక్ మెడిసిన్లో, సాంప్రదాయ వైద్యంలో రకరకాల ఆరోగ్య సమస్యలకు ఔషధం కింద వాడతాం. ప్రధానంగా ఆయాసం తగ్గించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే కీళ్ళ నొప్పుల్ని తగ్గించడానికి కూడా ఇది అమోఘంగా పనిచేస్తుంది. ఇంకా ముఖ్యంగా చుండ్రు లాంటి జీవితాంతం ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలకు ఇది ఒక దివ్యమైన ఔషధంలాగా, ఒక వజ్రాయుధంలాగా పనిచేస్తుంది. దీని ఉపయోగం కాకపోతే చాలా జాగ్రత్తగా వైద్య సలహాతో మాత్రమే, వైద్య పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. మరి దీని ప్రత్యేకత ఏమిటి, ఇది తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది చాలామందిని ఇబ్బంది పెట్టేటటువంటి ఈ ఆస్మా ఎంతోమందిని జీవితాంతం సఫర్ చేస్తూ ఉంటుంది. సాధారణ లక్షణాల విషయానికి వస్తే శ్వాస తీసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. అలాగే దగ్గు వస్తుంది. ముఖ్యంగా ఈ దగ్గు రాత్రిపూట వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే నైట్ టైం కాఫ్ ఇబ్బంది పెడుతూ ఉంటే ఆస్మాను అనుమానించాలి. అలాగే దీంట్లో గురక కూడా వస్తుంది, ఛాతి పట్టేసినట్టు ఉంటుంది. ఇంకా శ్వాసనాళాలు ఇరుగ్గా ఉంటాయి. ఆ ఇరుగ్గా ఉన్న శ్వాసనాళాల నుంచి గాలి వెళ్తుంది కాబట్టి ఒక రకమైన శబ్దం వస్తుంది, పిల్లను మనం ఊదినట్టుగా. అందుకే దాన్ని వీజ్ అనే పేరుతో పిలుస్తారు. తమక శ్వాస అంటారు. ఊపిరి సరిగ్గా ఆడదు. తీవ్రమైన సందర్భాల్లో నీరసం వస్తూ ఉంటుంది. మాట్లాడటం కూడా కష్టం అవుతుంది. అయితే అనేక కారణాలు ఇలాంటి ఈ ఆయాసానికి దారితీస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఎలర్జీలు ప్రధాన కారణం అవుతాయి. అలాగే దుమ్ము, పుప్పొడి ఇలాంటివి కూడా శ్వాస మార్గంలోకి చేరతాయి. పొగ, వాయు కాలుష్యం కూడా కారణం కింద ఉంటూ ఉంటాయి. వంశపారపర్యత కూడా ఒక అంశం కింద ఉంటుంది. ఒత్తిడి కూడా ఈ ఆయాసాన్ని పెంచుతుంది. చల్లటి గాలి, కొన్ని రకాల ఆహారాలు కూడా ఈ ఆయాసాన్ని ఎక్కువ చేస్తాయి. అయితే మరి ఉమ్మెత్తని ఏ రీతిలో వాడాలి అంటే, ఈ మోతాదు కానీ వాడకం విషయానికి వస్తే సాంప్రదాయంగా ఈ ఉమ్మెత్త ఆకుల్ని ఎండబెట్టి పొడి చేస్తాం.
ఈ పొడిని చాలా తక్కువ మోతాదులో, అంటే దాదాపుగా ఒక గ్రాము లేదా 500 మిల్లీగ్రాముల మోతాదుగా వాడాల్సి ఉంటుంది. దీన్ని పొగలాగా పీల్చడం అనేది ఒక పద్ధతి. దీపం మంట పైన పొడిని వేసి వచ్చేటువంటి పొగని పీల్చడం అనేది మామూలుగా జరిగేటటువంటి ఒక ప్రక్రియ. అయితే వైద్య నిపుణుల పర్యవేక్షణలు మాత్రమే ఇలా జరగాలి. దీన్ని నేరుగా తీసుకోవడం ప్రమాదకరం, విషపూరితం కూడా. కానీ ఎఫెక్ట్ అద్భుతంగా ఉంటుంది కాబట్టి మెడికల్ సూపర్విజన్లో దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఇది వాత కఫ దోషాలని శాంతపరుస్తుంది, శ్వాస మార్గాల్లో ఉండేటువంటి అడ్డంకులను తగ్గిస్తుంది, శ్వాసని సులభతరం చేస్తుంది. సైన్స్ కోణంలో చెప్పాల్సి వస్తే ఉమ్మెత్తలో ఉండేటువంటి ఆల్కలాయిడ్స్, ముఖ్యంగా అట్రోపిన్ అనేది యాంటీకోలినర్జిక్ గుణాలని కలిగి ఉంటుంది. ఇవి ఆ శ్వాసనాళాల తాలూకు ఆ ఖండాన్ని రిలాక్స్ చేస్తాయి. దీంతో శ్వాస మార్గం తెరుచుకుంటుంది. కానీ ఈ ఆల్కలాయిడ్స్ విషపూరితమైనవి కాబట్టి కంట్రోల్ డోస్లో, అంటే నియంత్రిత మోతాదులో మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఇంకొక మానవాళిని బాగా ఇబ్బంది పెట్టేటువంటి మరొక పెద్ద సమస్య ఉంది. ఇదే కీళ్ళ నొప్పులు, పాలిఆర్థ్రాల్జియా. సాధారణ లక్షణాల విషయానికి వస్తే ఈ కీళ్ళ దగ్గర తీవ్రమైన నొప్పి ఉంటుంది, అలాగే వాపు కూడా ఉంటుంది. అలాగే అన్నిటికీ మించి కదిలిక కష్టం అవుతుంది. ఉదయం పూట మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఈ ఉదయం పూట స్టిఫ్నెస్ ఉంది అంటే అది పాలిఆర్థ్రాల్జియా అని అర్థం. అది ఒక్కోసారి స్పెసిఫిక్, ఒకసారి నాన్ స్పెసిఫిక్ ఆర్థరైటిస్ని ఇది సూచిస్తుంది. తాకితే నొప్పిగా ఉండటం కూడా ముఖ్యమైన లక్షణం. అంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ ఉందని అర్థం. కొన్నిసార్లు చర్మం ఎర్రగా మారుతుంది. కీళ్ళు పట్టుకొని చూస్తే వేడిగా అనిపిస్తాయి. అలాగే నడిచేటప్పుడు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అనేక కారణాలు ఇక్కడ నొప్పులకి దారితీస్తూ ఉంటాయి. ఉదాహరణకు కీళ్ళల్లో అరుగుదల సరే, కానీ వాపు ప్రధానమైన కారణం. ఆర్థరాల్జియాస్లో సాధారణంగా ఇలా వాపుతో కూడినటువంటి కీళ్ళ నొప్పులు ఉంటూ ఉంటాయి. వయసు పెరగటం కూడా ఒక అంశమే. అధిక బరువు కూడా ఒక కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. గతంలో జరిగినటువంటి ఆ గాయాలు కూడా ఒక కారణం కింద ఉంటూ ఉంటాయి. కీళ్ళ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ కీళ్ళ నొప్పులను కలిగించే అవకాశం ఉంటుంది. అయితే మరి ఈ మోతాదు లాంటి విషయాలకు వస్తే ఉమ్మెత్త ఆకుల్ని నలిపి ముద్దలాగా చేయాల్సి ఉంటుంది, లేదా ఈ నువ్వుల నూనెలో వేసి తక్కువ మంట మీద మరిగించి నూనె తయారు చేయాల్సి ఉంటుంది. ఈ ముద్దని లేదా ఈ నూనెని నొప్పితో ఉన్నటువంటి ఆ కీళ్ల పైన బయట ఎక్స్టర్నల్గా మాత్రమే రాయాల్సి ఉంటుంది. దీన్ని లోపలికి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. రోజుకి 1 లేదా 2 సార్లు పైపోతుగా వాడాల్సి ఉంటుంది. వేడి కాపడం లేదా వాలుకా స్వేదం, అంటే ఇసుకని పెనం మీద వేడి చేసి మూటగట్టి దాంతో కాపడం పెట్టుకుంటే రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఇది వాత దోషాన్ని కంట్రోల్ చేస్తుంది, కీళ్ళలో ఉండేటువంటి వాపుని తగ్గిస్తుంది, రక్త ప్రెషర్ని పెంచుతుంది, నరాల బలహీనతను కూడా ఇది తగ్గిస్తుంది. సైన్స్ కోణంలో చెప్పాల్సి వస్తే ఉమ్మెత్తలో ఉండేటటువంటి కొన్ని సమ్మేళనాలు నొప్పి వాపును తగ్గించే ఎనాలిసిక్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. చర్మం ద్వారా ఇవి లోపలికి శోషించబడి స్థానికంగా ప్రభావాన్ని చూపిస్తాయి. నరాల చివర్లపైన పనిచేసి నొప్పి సంకేతాన్ని తగ్గిస్తాయి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన ఒక కథనం ఉంది. దీనికి శివుడితో సంబంధం ఉన్నట్టుగా మనకి పురాణాలు చెప్తూ ఉంటాయి. క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతంతో పాటు హాలాహలం అనేటటువంటి అత్యంత భయంకరమైనటువంటి విషయం కూడా పుట్టింది. ఆ విషయాన్ని దానికి చాలా భయంకరమైంది. ఆ విషయం విశ్వాన్ని మొత్తం నాశనం చేసేంత శక్తివంతమైంది. సృష్టిని రక్షించటానికి పరమశివుడు ఆ హాలాహల విషాన్ని తాగేశాడు. ఆయన ఆ విషాన్ని తన గొంతులోనే నిలిపేశాడు. అందుకే ఆయనకి నీలకంఠుడు అనేటువంటి పేరు వచ్చింది. కథల ప్రకారంగా, చరిత్ర ప్రకారంగా లేదా పురాణాల ప్రకారంగా ఈ హాలాహల ఘట్టంతో ఉమ్మెత్త మొక్కకి సంబంధం ఉంది. శివుడు మరి ఆ విషాన్ని స్వీకరించాడు కదా, మళ్ళీ అది ఆయన శరీరం లోపలికి వెళ్ళకూడదు. అయితే ఆయన శరీరం నుంచి వచ్చినటువంటి ఆ స్వేదం, అంటే చెమట బిందువుల నుంచి కానీ లేదా ఆయన గొంతులోని ఆ విష ప్రభావం వల్ల కానీ ఉమ్మెత్త మొక్కలు పుట్టాయి. అంటే ఆ స్వేద బిందువు రాలి ఉమ్మెత్త ముక్కలు పుట్టాయి అనేది మన పురాతన కథనాలు చెప్తూ ఉంటాయి. అందుకే ఉమ్మెత్త మొక్క అంటే శివుడికి చాలా ప్రీతిపాత్రమైంది. శివ పూజలో దీన్ని సమర్పిస్తాం అనేది అందుకే. ఈ విషాన్ని స్వీకరించి సృష్టిని కాపాడిన శివుడు తత్వానికి, శక్తివంతమైన విషపూరితమైనప్పటికీ కూడా సరైన రీతిలో వాడితే ఔషధంగా మారేటటువంటి ఉమ్మెత్త స్వభావానికి, ఈ రెండిటికి కూడా ఈ పౌరాణిక కథ ఒక సంకేతం కింద మనం అనుకోవచ్చు. ఇక అసలైంది చుండులో దీని ఎఫెక్ట్ అమేజింగ్ అని చెప్పొచ్చు. ఎంత మొండు చుండైనా మంత్రం వేసినట్టుగా తీసేసే లక్షణం దీనికి ఉంది. ఈ చుండు విషయానికి వస్తే తలపైన చర్మం పొడిబారుతూ ఉంటుంది. అలాగే భుజాలు చూసుకుంటే పిండి రాలినట్టుగా భుజాలపైన ఆ చుండ్రు పడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. బ్యాక్ అంతా కూడా ఈ చుండ్రు పడి అక్కడ ముటిమలు లాంటివి కూడా వస్తాయి. విపరీతమైన దురద ఉంటుంది. తెల్లటి పొలుసులు రాలుతూ ఉంటాయి. దుస్తులపైన, జుట్టులో ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు ఎరుపుదనం, అలాగే వాపు కూడా ఉండొచ్చు. తల చర్మం బిరుసుగా ఉంటుంది. అనేక కారణాలు ఈ చుండుని కలిగిస్తూ ఉంటాయి. ఉదాహరణకు మెలసీజియా అనేటువంటి ఫంగస్ ఇన్ఫెక్షను తల చర్మం పైన పెరగటం అనేది ఒక ప్రధాన కారణం.
పొడి చర్మం, జిడ్డు చర్మం ఇవి కూడా కారణాల కింద ఉంటూ ఉంటాయి. మానసిక ఒత్తిడి చుండుని పెంచుతుంది. కొన్ని రకాల షాంపూలు సరిపడకపోవటం వల్ల కూడా ఈ చుండు పెరుగుతూ ఉంటుంది. అన్నిటికీ మించి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం కూడా ఈ చుండుకి ఒక కారణం. హార్మోన్ల అసమతుల్యత కూడా ఈ చుండుని ఎక్కువ చేస్తూ ఉంటుంది. అయితే మరి ఉమ్మెత్తని ఎలా వాడాలి అంటే మోతాదు లాంటి విషయాలకు వస్తే ఉమ్మెత్త గింజల్ని కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో వేసి తక్కువ మంట పైన మరిగించి వడపోయాల్సి ఉంటుంది. ఆ నూనెని ఎక్స్టర్నల్గా తలకి రాయటం అనేది ఇక్కడ జరగాలి. లేదా ఉమ్మెత్త ఆకుల రసాన్ని తక్కువ మోతాదులో నూనెతో కలిపి వాడాల్సి ఉంటుంది. అయితే తప్పనిసరిగా దీన్ని ఎక్స్టర్నల్గా మాత్రమే వాడాలి. రాత్రిపూట తల చర్మానికి రాసి ఉదయం మైల్డ్ షాంపూతో స్నానం చేయాల్సి ఉంటుంది. దీన్ని నేరుగా తలకి పట్టించడం లేదా లోపలికి తీసుకోవడం ప్రమాదకరం కాబట్టి ఈ నూనెతోటి దీన్ని అనుసంధానం చేసి ఆ నూనెలోకి దాని ఎక్స్ట్రాక్ట్ దిగిన తర్వాత దీన్ని వాడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఇది కృమిగ్న అనే ప్రాపర్టీని కలిగి ఉంటుంది. అంటే యాంటీమైక్రోబియల్ నేచర్ ఉంటుంది. అలాగే యాంటీ ఫంగల్ గుణాలు కూడా కలిగి ఉంటుంది. చుండ్రుకి కారణమైనటువంటి సూక్ష్మజీవుని నాశనం చేస్తుంది. ఇది తల చర్మం తాలూకు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, దురదని తగ్గిస్తుంది. సైన్స్ కోణంలో చెప్పాల్సి వస్తే ఉమ్మెత్తలో ఉండేటువంటి కొన్ని సమ్మేళనాలు యాంటీ ఫంగల్ లక్షణాలని ప్రదర్శిస్తాయి. ఇవి మెలసీజియా అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ని, ఆ ఫంగస్ పెరుగుదలని అడ్డుకుంటాయి. తల చర్మం పైన వాపుని ఇది తగ్గిస్తుంది. చర్మ కణాల తాలూకు టర్న్ ఓవర్ రేటుని నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. చివరిగా ఒక ముఖ్యమైనటువంటి మాట మీకు చెప్పాలి. ఉమ్మెత్త ముక్క ప్రకృతి ఇచ్చిన అద్భుత శక్తి, కానీ దాని శక్తికి అంతే స్థాయిలో విషపూరిత గుణం కూడా ఉంటుంది. అందుకే ప్రాచీన వైద్య విధానాలు దీన్ని చాలా జాగ్రత్తగా వైద్య పర్యవేక్షణలో మాత్రమే వాడాలని సూచిస్తాయి. ప్రకృతి రహస్యాలు అద్భుతమైనవి, అలాగే అవి తీవ్రమైనవి కూడా. వాటిని గౌరవించడం, వాటిని ఉపయోగించేటప్పుడు అపరిమితమైనటువంటి ఆ జాగ్రత్తలు పాటించడం మన బాధ్యత. ఏ ఔషధ మొక్కను వాడేటప్పుడైనా, ముఖ్యంగా ఉమ్మెత్త లాంటి శక్తివంతమైనటువంటి మొక్కల్ని వైద్య సలహా పాటించకుండా, వైద్య సలహా లేకుండా, వైద్య పర్యవేక్షణలో లేకుండా సొంతంగా వాడటం ఎప్పుడు కూడా క్షేమం కాదు. ప్రకృతి మనకు నేర్పే పాఠం ఇదే. శక్తితో పాటు జ్ఞానం, జాగ్రత్త ఇవి తప్పనిసరి. ఈ జ్ఞానం వైద్య నిపుణులుగా మన చేతిలో ఉంటుంది. దాన్ని సక్రమంగా జాగ్రత్తగా ఉపయోగించి ప్రజారోగ్యాన్ని కాపాడుకుందాం, ప్రకృతిని గౌరవిద్దాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం ఉన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.